అందరికీ నమస్కారం. ఈరోజు సునీత విలియమ్స్ సంబంధించి నాసా వాళ్ళు ఆమె యొక్క రిటైర్మెంట్ని అఫీషియల్ వేలో డిక్లేర్ చేశారు. వాస్తవానికి మన డిసెంబర్ 25వ తారీఖు నుంచే ఆమె రిటైర్మెంట్ అంట. ఈమె 58 సంవత్సరాల వయసులో కూడా మొన్న 2024 స్పేస్ స్టేషన్కి వెళ్ళి, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ 200 పైచులకు రోజులు ఉన్నారండి. ఈమె 1965 సెప్టెంబర్ 19న జన్మించారు. దీపక్ పాండ్యా అండ్ ఉర్సులిన్ దంపతులకి. దీపక్ పాండ్యా మన గుజరాతీ వ్యక్తి. అతను ఆర్ఫన్, బట్ బాగా చదువుకున్నాడు. శరీర నిర్మాణ శాస్త్రానికి సంబంధించి, హ్యూమన్ అనాటమీకి సంబంధించేసి డాక్టర్ చదివేసి దాన్ని అమెరికా వెళ్ళిపోయాడు. అక్కడ స్లోవేకియా చెందినటువంటి ఉర్సులిని పెళ్లి చేసుకున్నారు. వాళ్ళకి మొత్తం ముగ్గురు పిల్లల్లో మన సునీత విలియమ్స్ చివరి అమ్మాయి. బాగా చదువుకుంది, ఇంజనీరింగ్ చేసింది. అలా చేస్తున్నప్పుడే నేవల్కి సెలెక్ట్ అయింది. దాని ఫెడరల్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఎవరైతే ఉన్నారో విలియమ్స్, మేరీస్ విలియమ్స్ అనుకుంటా, విలియమ్స్ ఆయన పేరు, అది వివాహం చేసుకున్నారు. అది ఫెడరల్ గవర్నమెంట్ ఎంప్లాయీ, పోలీస్ డిపార్ట్మెంట్ అతను కూడా. దాన్ని ఈమె ఆల్రెడీ నేవీలో ఉండటం, బ్రహ్మాండంగా ఈమె హెలికాప్టర్ ఇది చేయటం కావచ్చు, నేవీలో వచ్చేసి షిప్లో ఉండి మేనేజ్మెంట్ ఇవన్నీ చూసుకోవటం కావచ్చు, ఇలా ఎన్నో యుద్ధాలలో పాల్గొంది. అమెరికా వాళ్ళు పీస్ మిషన్ అంటూ కొన్ని చోట్ల వచ్చేసి శాంతి కోసం ఇది చేస్తారు, అందులో పాల్గొంది. యుద్ధాలు జరుగుతూ ఉన్నప్పుడు హెలికాప్టర్ బ్రహ్మాండంగా అంటారు, దాన్ని తోలటం, నార్మల్ పదాలు వస్తుంది నాకు. హెలికాప్టర్లో కెప్టెన్కి అద్భుతమైన సేవలు అందించింది. ఆ తర్వాత ఈమెకు సంబంధించేసి మొత్తం గమనించిన తర్వాత నాసా వాళ్ళు 1998లో ఈమెను ఎంపిక చేశారు. అంటే 27 సంవత్సరాల క్రితం నాసాకి ఎంపిక చేసినప్పుడు, అంటే గతంలో ఈమెకు సంబంధించి మొత్తం చెక్ చేసుకున్నారు. ఎక్స్ట్రాడినరీ వేలో ఫ్లైట్ నడపగలదు, చాపర్ నడపగలదు, అండ్ ఫిజికల్ ఫిట్నెస్ సూపర్గా ఉంటుంది, సబ్జెక్ట్ వైజ్ మంచి ఎక్స్పర్ట్, సైకలాజికల్లీ చాలా చాలా స్ట్రాంగ్ అని చెక్ చేసుకొని అప్పుడు ఆమెను నాసాకి తీసుకున్నారు. నాసాకి తీసుకున్న తర్వాత ఎన్నో రకాల టెస్టులు అవన్నీ అయిన తర్వాత 2006లో మొట్టమొదటిసారి ఒక మిషన్ పర్పస్ ఆమెని స్పేస్కి పంపారు, స్పేస్ స్టేషన్. అక్కడ ఉన్నప్పుడు బోస్టన్లో మారథాన్ జరుగుతూ ఉంది. దానిలో పాల్గొనని అనుకుంది. అప్పుడు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లోనే ట్రెడ్మిల్ మీద అరౌండ్ 46 కిలోమీటర్లు ఏమో రన్ చేసిందనమాట. రికార్డ్ అసలు అప్పట్లో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి భూమి మీద ఉన్నటువంటి ఆ మారథాన్లో పాల్గొందనమాట. సూపర్ కదా. తర్వాత 2012లో మరలా స్పేస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది. అప్పుడు మొన్న 2024లో వచ్చేసి ఏకంగా జస్ట్ 1 వీకే ఉండాలి. బట్ బోయింగ్ వాడిది స్టార్ లెండర్ ఏదో ఉండేది ఫెయిల్ అయితే దాన్ని వీళ్ళు స్పేస్ ఎక్స్ వీళ్ళు పంపారు. ఏమైనా టెస్లా అధినేత ఉన్నారు కదా వాళ్ళు, అది పంపితే దానిలో వచ్చున్నారు. బట్ నెలల పాటు అక్కడ ఉండాల్సి వచ్చింది. బుచ్ విల్మోర్, ఈమె వీళ్ళంతా. ఓవరాల్గా మొత్తం 3 సార్లు ఆమె ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్ళింది. అండ్ మొత్తం 608 రోజులు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అంతరిక్షంలో గడిపింది. 9 సార్లు స్పేస్ వాక్ చేసింది. అండ్ అత్యధిక గంటలు మారథాన్ చేసింది. వీళ్ళు చెప్పుకుంటూ పోతే ఆమె మీద ఉన్నటువంటి రికార్డులు అన్నీ కావు. మన భారతదేశ ప్రియపుత్రిక అనొచ్చు. వాళ్ళ నాన్నగారు మన భారతీయుడు. ఈమె అమెరికా అయినా ఆమె మన భగవద్గీతను ఫాలో అయింది అండ్ సనాతన ధర్మాన్ని ఫాలో అయింది. ఎందుకంటే అది ఎటర్నల్, అది శాశ్వతం కాబట్టి. సో వీడియో ఇంట్రెస్ట్ మీకు అర్థమైందా? ఒక మనిషి సైకలాజికల్గా ఎప్పుడు స్ట్రాంగ్గా ఉంటారంటే వారు నమ్మినటువంటి ధర్మం, వారి యొక్క లక్ష్యం, ఈ రెండింటి పట్ల వారికి ఉన్నటువంటి నిబద్ధత అనొచ్చు, కాన్ఫిడెన్స్ అనొచ్చు, క్లారిటీ అనొచ్చు. ఇది సునీత విలియమ్స్. ఇక రానున్న రోజులలో మూన్ మీదకి అమెరికా వాళ్ళు త్వరలో మనుషులు పంపుతున్నారు. అదేవిధంగా మరికొన్ని స్పేస్కి సంబంధించి ప్రయోగాలు చేస్తూ ఉన్నారు. వాటన్నిటికి సంబంధించి సునీత విలియమ్స్ దగ్గర వాళ్ళు గైడెన్స్ కావచ్చు, ట్రైనింగ్ కావచ్చు, సలహా సూచనలు తీసుకుంటామని అంటున్నారు. బట్ ఈమె మాత్రం ఎన్నో రికార్డు నెలకొల్పింది. ఈమెను చూసి ఈరోజు మీ ఇంట్లో ఆడపిల్లలకి ఒకటి చెప్పండి, ఆడవారు మగవారు అనే తేడా లేదమ్మా, నీ సంకల్పం గొప్పదైతే నువ్వేదైనా సాధించవచ్చమ్మా. పురుషులతో కలిసి యుద్ధంలో పాల్గొని అందరూ శభాష్ అనిపించుకుంది. టాప్ మోస్ట్ మిషన్స్లో పాల్గొని టార్గెట్ని ఈజీగా లేపవతల పడేసింది. అండ్ నాసా ఎంపిక చేసిన దాని ప్రకారం సూపర్గా వాళ్ళు అనుకున్న దానికన్నా బెస్ట్ రిజల్ట్ ఇచ్చింది. 1 వీక్లో తిరిగి రావాల్సినటువంటి పర్సన్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్ళి అనుకునే విధంగా అక్కడ ఇరుక్కోవాల్సి వచ్చినప్పుడు దాదాపు 7-8 నెలల పైగా అక్కడే ఉంది. ఎంత కాన్ఫిడెన్స్ ఉంటే ఉండగలుగుతారు, సైకలాజికల్గా ఎంత బలం ఉంటే ఉండగలుగుతారు. అసలు నిజంగా కారాన్ని తిరుగురాలే ఆమె అయితే మాత్రం.
ఆమె మన భారతుడి యొక్క పుత్రిక అయినందుకు గర్వపడుతూ ఉన్నా.